ఈ రోజు ఉలవపాడులో ఎందుకు మామిడికాయలు ఫేమస్ అనే దాని మీద వీడియో తీస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ మా కొన్ని వందల ఎకరాలు ఆ పక్కంతా ఉన్నాయి. దానికి ఒకసారి తీసుకెళ్తాను మిమ్మల్ని. కానీ మనకు కానీ ఏమి లేకుండా చాలా నీట్ గా అనిపించింది. రావడం అసలు ఇక్కడ నుంచి టేస్ట్ చూడడం చాలా బాగుంది. ఇక్కడైతే చాలా పెద్ద బావి ఉంది. ఆ బావిలో సూపర్ సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూస్తున్నది కావలి టోల్ గేట్. నెల్లూరు నుంచి 50 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకొక 15 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. 15 కాదు 30 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఉలవపాడికి. ఈ రోజు ఉలవపాడులో ఎందుకు మామిడికాయలు ఫేమస్ అనే దాని మీద వీడియో తీస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉలవపాడులో మామిడికాయలు ఎందుకు ఫేమస్ ఫ్రెండ్స్? యాపిల్ కాయలు మనకి సిమ్లా నుంచి వచ్చాయి, లేదంటే ఫిజీ జపాన్ నుంచి వచ్చాయి, లేదంటే న్యూజిలాండ్ నుంచి వచ్చాయి అంటారు. కానీ మామిడికాయలు ఎక్కడి నుంచి వెళ్తాయి? ఉలవపాడు నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తాయి, అమెరికాకి వెళ్తాయి, యూకేకి వెళ్తాయి. ఆ ఉలవపాడే ఈ రోజు మీకు చూపిస్తున్నాము. ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో చేయండి. మేము ఉలవపాడుకి వెళ్తున్నామని తెలిసి ప్రసన్న అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చేసాడు ఇక్కడికి. ఉలవపాడు ఎక్కడ, మామిడికాయలు ఎట్టుంటాయి, మన మామిడికాయలు లాగే ఉంటాయా లేదంటే ఇంకోలాగా ఉంటాయా చూసేదానికి యాడ్ నుంచి వచ్చాడు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇతన్ని తీసుకొని వెళ్ళి ఈ రోజు అక్కడ చూపించి అతనికి దాదాపు ఒక 2 టన్నుల వరకు కొనుక్కుంటాడంట. చూద్దాం ఎంత పర్చేస్ చేస్తాడు. మావా మన ఉలవపాడు దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. మావా మన నెల్లూరు నుంచి 75 కిలోమీటర్లు వస్తుంది మావా. మీరు బైక్ లో అయినా కారులో అయినా వచ్చేవచ్చు మావా. నేను రాజా, ప్రసన్న, నాగరాజు అంతా ఉలవపాడులో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ మామిడికాయలు ఎలా ఉన్నాయి, వీటి ధరలు ఎలా ఉన్నాయి వచ్చి చూడొచ్చు. వాటి యొక్క క్వాలిటీ కూడా ఇప్పుడు అన్న వాళ్ళే చెప్తారు, వచ్చి చూడండి. మ్యాంగో ఫేమస్ చెప్తారా మీరు? మా ఉలవపాడులో ఈ హైవే పెట్టక ముందు నుంచి మా షాపులు అనేవి రన్నింగ్ అవుతున్నాయి. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి? 28 ఇయర్స్ నుంచి. ముందుగా మా మదర్ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత వారసత్వంగా మేము కూడా వ్యాపారమే ఫిక్స్ అయ్యాము. ఉలవపాడుకు వచ్చి బంగినపల్లి ఫేమస్. ఎక్కడా లేని విధంగా ఏంటంటే బంగినపల్లి మేము కాయ చెట్టుతోనే ముదిరేదాకా ఉంచుతాము. అంతనే చెట్టున లేత కాయలు అనేవి కొయ్యము. ముదిరినా కొయ్యడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మాకు ఇక్కడ పురుగులు అలాంటివి ఉండవు కాబట్టి న్యాచురల్ గా దాదాపు న్యాచురల్ సరికే ఉంటది. ఇప్పుడు రేట్లు వచ్చేసి ఈ సంవత్సరం సరుకు చాలా తక్కువ ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సరుకు అనేది చాలా తక్కువ రావడం వల్ల డిమాండ్ బాగుంది. దీన్ని ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టాం కవర్ కట్టిన కాయలు. ఇవి కవర్ కట్టిన కాయలు బంగినపల్లి. కవర్ కట్టడం వల్ల ఏంటంటే వీటికి ఎలాంటి మందు పిచికారీ చేయలేదు. ఇవి న్యాచురల్ గా ఇప్పుడు తోటల నుంచి కోసుకురావడం జరిగింది. మాకు తోటలోనే 90 రూపాయలు అడుగుతున్నారు ప్రెజెంట్. చాలా బాగుంది. బుకింగ్ కూడా ఎలాంటి మచ్చ మరకలు లేదు. ఏంటంటే ఎక్స్పోర్ట్ పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ వెళ్తాయంట. ఈ సంవత్సరం వేరే అన్న చెప్పడం వల్ల నేను ప్రయోగాత్మకంగా ఒక 5,000 కవర్ కట్టాను. చాలా దిగుబడి అనేది చాలా బాగా వచ్చింది. పచ్చికాయ పండుకాయ కలర్ లో ఒక మచ్చ కానీ మరక కానీ ఏమి లేకుండా చాలా నీట్ గా అనిపించింది. మీరు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? మేము ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయమన్నా మేము ఇక్కడ హైవే కాడే అమ్ముతాము. మా కాడ నుంచి ఎవరైనా అడిగినా ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాము. బాక్సులు హైదరాబాద్, వైజాగ్, చెన్నై అట్లా పంపిస్తాము. కాకపోతే మా కాడ నుంచి బ్రోకర్లు కొనుక్కొని వాళ్ళు బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తారంట. మమ్మల్ని తోటలో 90 రూపీస్ లెక్కన కోస్తారని అడిగారు. కాకపోతే మాకే షాప్ ఉంది కాబట్టి మా తక్కువ సరుకు కాబట్టి మేము షాప్ మీద పెట్టి అమ్ముకోవడం జరుగుతుంది. ఎక్కువ మామూలు షాపులు కాకుండా ఇప్పుడు మా లాంటి పర్సన్ ఎవరైనా అడిగితే మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారా? మీకు మినిమం 20 కేజీలు అంటే బస్సుకి వేయాలి కాబట్టి ఒక బాక్స్ 20 కేజీలు వస్తుంది. 20 కేజీలు బాక్స్ వేస్తే ఆర్టీసీ బస్సుకి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఒక 20 కేజీల పైన ఎంత చెప్పినా కానీ మేము హైదరాబాద్, చెన్నై అట్లా బస్సు పోయే ప్రతి దానికి ఊరికి మేము సప్లై చేయగలుగుతాం. మీకు మా నెంబర్ చెప్తాము. నా నెంబర్ 9010604944. నా పేరు శ్రీధర్. మేము ఇక్కడే చేస్తాం వ్యాపారం. అది మా మందలు అయితే మీకు కానీ కావాల్సి ఉంటే మాత్రం అన్న శ్రీధర్ అన్న పేరు. అన్న శ్రీధర్ అన్న కానీ కాంటాక్ట్ అయ్యారంటే మినిమం 20 కేజీల కాడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాడంట. వాళ్ళు 20 కిలోలు ఇట్లా 1 కిలో ఎంత ఇది బంగినపల్లి? ఇవి కవర్ కట్టిన కాయలు అయితే 100 రూపాయలు లెక్కన ఇస్తున్నాము. కిలో 100 రూపాయలు. కవర్ కట్టిన అయితే 80 రూపాయలు 90 రూపాయలు అనేది నడుస్తుంది ప్రెసెంట్. అదే కాయని బట్టి అనేది సైజుని బట్టి క్వాలిటీని బట్టి అనేది నడుస్తుంది. అది మా మందలు అయితే విన్నారు కదా. అది ఉలవపాడు మందలు అయితే
మామూలుగా 20 కిలో కాడి నుంచి అయితే మన సేదరాన్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాడు అనమాట. నెంబర్ కూడా మీకు చెప్పున్నాడు, మీరు నోట్ చేసుకుని కావాలంటే అన్నని కాంటాక్ట్ అయ్యారంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చేస్తాడు అనమాట. మనం ఈరోజు ఇక్కడికి రావడం, అసలు ఇక్కడ నిజంగా టేస్ట్ చూడడం అవును, చాలా బాగుంది కూడా చూసేదానికి చాలా తాజాగా ఉంది. మామూలుగా మందు చేస్తారంట కూడా చూసుకొని మా ఏదోగా ఉందా. నాకైతే తీసుకెళ్లిపోయిన వాళ్ళకి వస్తుంది, నెల్లూరుకి అయితే చూసుకొని ఏ విధంగా ఉందో తీసుకెళ్తాం మనం కూడా. నెల్లూరుకి మామూలుగా వచ్చాక ఆల్రెడీ వీడియోలో చెప్పిన 20 కిలోలు తీసుకోపోదామని. స్టార్టింగ్ ఇక్కడ 20 కిలోల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. మీకు సేదరాన్న నెంబర్ కూడా ఇచ్చున్నాం అనమాట. ఆ నెంబర్ కాల్ చేశారంటే సేదరాన్న అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడు అనమాట. మా చూసుకోవచ్చు మామిడికాయలు ఫ్రెష్ అనమాట. ఇక్కడ మందు కింద పెట్టి అమ్మేది ఏమిలే, ఫ్రెష్ గా ఉంది. మందలు అయితే చూసుకోవచ్చు. షాపులు కూడా ఏ విధంగా ఉందనేది చూడు, మొత్తం షాపులేడా. ఉలవపాడు అంటేనే మొత్తం ఫేమస్ గా ఉన్నట్టుంది మావా. ఈ మామిడికాయలు కానీ చూస్తున్నట్టయితే ఇది కట్ చేస్తే లోపల కొబ్బరి లాగా ఉంటదంట, చూస్తేనే అర్థం అవుతుంది మీకు. మావా మందులు అయితే అదనమాట. ఇప్పుడైతే మనం మామిడి తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట. మామిడి తోటలో మామిడి పండ్లు మొత్తం కిందే ఉంటాయి. మందులు ఏందో చూద్దాం, వచ్చేయండి చెప్తా. సూపర్ 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 మావా. అదే విధంగా మీరు కూడా ఉలవపాడుకు వచ్చి మామిడికాయలు అయితే 10-20 కిలోలు తీసుకోపోండి. అదే విధంగా ఎక్కువ తీసుకునే పని అయితే ఉలవపాడుకు రావాలి మావా. తక్కువకి 2-3 కిలోలకి అయితే రాబలేదు మావా. అదే విధంగా మనం ఫ్యామిలీతో కూడా రావచ్చు మావా. ఉలవపాడుకు వచ్చామంటే మనం తోటలోకి, మామిడి తోటలోకి వెళ్ళి మనం మామిడికాయలు అయితే మనం తీసుకోవచ్చు మావా. బాగుంటది మావా. తోటలోకి ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా సరదాగా ఉంటుంది. అదే విధంగా మామిడికాయ పండ్లు మొత్తం కూడా మనకి కిందనే మామూలుగా అక్కడే పండిన మామిడికాయలు కూడా చాలా ఉంటాయి మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి కంటెంట్లు, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా పెడతా ఉంటాం మావా. మామూలుగా మా తాతోళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా కొన్ని 100 ఎకరాలు ఆ పక్కంతా ఉన్నాయి. దానికి ఒకసారి తీసుకెళ్తాను మిమ్మల్ని. అక్కడ ఒక్క మామిడి తోటే కాదు, రకరకాల తోటలు మీకు అక్కడ డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీస్, మ్యాంగో, చింతపండు అన్ని ఉంటాయి. దాదాపు కొన్ని 100 ఎకరాల్లో మా ఆస్తులన్నీ ఉన్నాయి, ఉమ్మడి ఆస్తులు. అవి కూడా చూపిస్తాను ఒక రోజు మీకు. నా కెమెరా జూమ్ చేస్తా, జూమ్ అవుతుంది రైట్ గా. ఇక్కడైతే చాలా పెద్ద బావి ఉంది. ఆ బావిలో పెద్ద గబ్బిలాలు ఉన్నాయి. చిన్న సైజు కూడా కాదు, గబ్బిలాలు. బాలు చాలా జాగ్రత్తగా జూమ్ చేస్తున్నాడు. అసలు ఊరికేటు చూడు, ఈ చిన్న ప్రాంతంలోనే దాదాపు 50 నుంచి 100 కాయలు ఉన్నాయి. వద్దాక పెట్టుకోరా మావా. అది మా వీడియో మొత్తం చూసారు కదా. వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి వీడియోలు వస్తా ఉంటది మావా. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. వీడియోకి కూడా ఒక లైక్ కొట్టండి మావా.